లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పహల్గాం ఉగ్రదాడిలో మధుసూదన్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కళ్ల ముందే జరిగిన దారుణాన్ని వాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. మనతో మాట్లాడడానికి మధుసూదన్ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. మధుసూదన్ కుమార్తె ఉన్నారు. మాకు చెప్పండి, అంటే ఆ రోజు మీరు విహారయాత్రకు వెళ్ళినప్పుడు, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? పెహల్గామ్కి వెళ్ళాము. పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత మేము మినీ స్విట్జర్లాండ్ అని పైకి వెళ్ళాము. అందరు పిక్చర్, అది ఇట్ ఇస్ హిల్, ఓన్లీ హార్సెస్ నుంచి వెళ్ళాలి. సో హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాము. పైకి ఎక్కిన తర్వాత ఓన్లీ 15 to 20 minutes ఉండాలి అక్కడ, ఎక్కువసేపు ఉండకూడదు. ఇట్ ఇస్ జస్ట్ ఫర్ పిక్చర్స్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళి మేము లంచ్ చేస్తున్నాము. చేసి మేము ముగ్గురం, నేను మా అమ్మ నాన్న ముగ్గురము, మేము 3 familiesతో వెళ్ళామండి. 10 members టోటల్. అందరం తింటున్నాము. మై బ్రదర్ అండ్ వాళ్ళు ఇంకా 2-3 పిల్లలు జిప్ లైనింగ్ అని అటు పక్కకి వెళ్ళారు. నేను మా అమ్మ మా నాన్న ఫోటో తీసుకుందామని కొంచెం ముందుకు వెళ్ళామని మా అమ్మ చెప్పింది నాకు, వెళ్ళి అంకుల్కి చెప్పు ఇట్లా వచ్చాము కదా అని. నేను వెనక్కి వచ్చాను. అంటే ఆ రోజు మీరు ఉన్నారు కదమ్మా, ఏంటి ఆ రోజు సిచ్యువేషన్? మేము జస్ట్ ట్రిప్కి వెళ్ళామండి, పిల్లలకి వెకేషన్, ఒక 5 days స్పెండ్ చేద్దామని వెళ్ళాం. ఆ ప్లేసెస్ లో ఉన్నాము. సడన్ గా బ్లాస్టెస్ జరిగిపోయినాయి. సో మా పిల్లలు ఒక చోటు ఉన్నారు, మేము ఒక చోటు ఉన్నాము. నేను పిల్లల కోసం వరి అవుతున్నాను. మా హస్బెండ్ వాళ్ళు సేఫ్ గా ఉంటాడని ఇద్దరం హోల్డ్ చేసుకుని ఉన్నాం. అట్లా అయిపోయిందండి. అంటే ఆ టైంలో మిమ్మల్ని ఏమని అడిగారమ్మా? అంటే వాళ్ళు అడిగారమ్మా పర్టికులర్? వాళ్ళు వచ్చి ఇద్దరు చేతులు పట్టుకొని కింద లై డౌన్ చేస్తుంటే హిందువా ముస్లిమా అని 2 times అడిగారంటండి. అంటే చాలా ఆ టైంలో ఎవరూ లేరు, మీరు మాత్రమే ఉన్నారు, సెక్యూరిటీ కూడా లేదని చెప్తూ ఉన్నారు. అక్కడ ఎవరైనా ఉన్నారా? అంటే నేను లేచి నాకు బాడీ వెట్ అవ్వగానే నేను మా హస్బెండ్ అలా బ్లడ్ లో చూసి తట్టుకోలేక నన్ను కాల్చారని నేను రెస్క్యూ కోసం పరిగెత్తానండి. మాకెవరు కనిపించలేదు. అంటే హిందూ అని పర్టికులర్ గా అడిగారమ్మా? వాళ్ళు డిడ్ంట్ ఆన్సర్. హిందువా ముస్లిమా అని 2 times అడిగారు. వీళ్ళేం ఆన్సర్ చేయలేదు. రెస్పాండ్ అవ్వకపోయినా కానీ షూట్ చేశారు. వీ హ్యావ్ టు గో బై హార్సెస్. ఇంకా యూ కాంట్ వాక్. అక్కడ నడవలేరు. అక్కడ మీరు కార్స్ ఏమీ వెళ్ళదు. హార్సెస్ ఒక్కటే వెళ్తుంది. పైన అది మడీగా నీళ్ళన్నీ ఉంటాయి, రాక్స్ ఉంటాయి, నడిచి కూడా వెళ్ళలేరు. ఓన్లీ బై హార్సెస్ యూ హ్యావ్ టు గో అప్. మేము హార్సెస్ తోనే వెళ్ళాము. కానీ కిందకు వచ్చేటప్పుడు ఎవరు లేరు. సో మేము అట్లే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ 6 kilometers, ఎన్ని కిలోమీటర్స్ నాకు తెలియదు, పై నుంచి కింద అందరూ పరిగెత్తుకుంటూనే వచ్చారు. ఎవరన్నా ఆగుతుంటే వాళ్ళు డోంట్ స్టాప్, ఓ ఆ రా హై అని చెప్పి అందరినీ పరిగెత్తమంటున్నారు. అంటే అక్కడ ఉండే లోకల్స్ కూడా మీకు ఆ టైంలో హెల్ప్ చేయలేదు? లోకల్స్ వెళ్ళమంటున్నారు. మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లింసే గాని, మేము ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్స్. కాశ్మీర్లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లిమ్స్. పోనీ రైడర్స్ ముస్లిమ్సే. ఐ డోంట్ జనరలైజ్ ఆల్ ముస్లిమ్స్. మేము ముస్లిమ్స్ తోనే మా వీధిలో పెరిగినాం. ఐ డోంట్ జనరలైజ్ ముస్లిమ్స్. కశ్మీర్ ఎయిర్పోర్ట్ మాత్రం పర్టికులర్ గా అడిగారు. వాళ్ళు అడిగి కాల్ చేసేటప్పుడు అడిగారు మమ్మల్ని. బట్ కశ్మీర్ ఎయిర్పోర్ట్ లో మాకు హెల్ప్ చేసిందంతా ముస్లిమ్సే. దే ఆర్ టెలింగ్, దే ఆర్ ప్లీడింగ్ అస్, ప్లీజ్ డోంట్ జనరలైజ్ అస్, మేమేం చేయలేదు, డోంట్ జనరలైజ్ అస్ అంటున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఏకంగా 5 కీలక నిర్ణయాలు, ఏకంగా యుద్ధమే ప్రకటిస్తోంది మేడం. అంటే దాన్ని, అంటే మీలాంటి సామాన్యులకు ఐ డోంట్ గెట్ మై హస్బెండ్ బ్యాక్, ఏం చేసినా ఐ డోంట్ గెట్ మై హస్బెండ్ బ్యాక్. పాపం వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి, అసలు తొలి రోజు కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి, అటు తర్వాతే వారికి తెలిసినటువంటి పరిస్థితి. మధుసూదన్ రావు లేడనే విషయం. కెమెరా పర్సన్ మనతో కార్తీక్ అండి, నెల్లూరు నుండి.